నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్న మంత్రి నారాయణ. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభ హాస్టళ్లుగా మారాయి. మండిపడ్డ వైసీపీ నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రమ్యకృష్ణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాజధాని రైతులతో సిఆర్డీఏ ఆఫీసులో మంత్రి నారాయణ భేటీ అనంతరం రాత్రి మీడియాతో మాట్లాడారు. తమకు ఇచ్చిన ప్లాట్ల నుండి విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల వాటి విలువ తగ్గుతుందని రైతులు తెలిపారని, వాటిని మార్చేందుకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. గ్రామ కంఠాల సమస్యను నెల రోజుల్లోగా అధ్యయనం చేసి పరిష్కరిస్తామన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యల సహితం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యుత్ లైన్లు, ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి. విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్ల రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి. ఇల్లు కట్టుకోవాలి ఇబ్బంది అంటే ఆల్రెడీ 1200 కోట్ల రూపాయలు, 1200 కోట్లతో టెండర్ అలాట్ అయి వర్క్ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా లైన్లు ఉండవు. ఒక్క 400 kV లైన్ తప్పితే మిగతా అన్ని భూగర్భం లైన్ అని చెప్పడం జరిగింది. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. గ్రామ కంఠాల సమస్య కొంత ఉంది. దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అయితే దాన్ని ఒక 1 monthలో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. జరీబు మెట్ట సమస్య ఒక 120 ఎకరాల రైతులు యాక్చువల్గా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ అంటే 3 సార్లు కమిటీ చేస్తే 3 సార్లు ఆ సమస్య సాల్వ్ కాల. ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. టిడ్కో హౌసెస్ ఏదైతే ఇచ్చామో 5,000 చిల్లర, వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ చేశారు. దాని మీద మీరు ఇన్వాల్వ్ చేయమన్నారు. దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఈ విధంగా వాళ్ళు అడిగిన సమస్యలన్నింటిలో మెజారిటీ జనైన్ అవన్నీ సిఆర్డీ సాల్వ్ చేయగలిగిందే. నేను అధికారులకు ఆదేశించాను 1 monthలో మ్యాక్సిమం సాల్వ్ అయ్యేటట్టుగా చేయమని. వారానికి ఒక రోజు నేను రివ్యూ చేసి మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ కమిటీ వాళ్ళని పిలిపిస్తానన్నా. పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా సాల్వ్ చేయలేకపోతే ఏ కారణం వల్ల సాల్వ్ చేయలేకపోయావో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం పథకం 2లో ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు సహాయం, అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు సహాయం చేయగా మహిళలకు ఏడాదికి 1,942 కోట్ల ఖర్చుతో ఉచిత బస్సు పథకాన్ని 15 నుండి అమలు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ధాన్యం బకాయిలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తున్నామని వివరించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నాలా చట్ట సవరణ కేబినెట్లో చర్చకు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు
స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి, ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రీతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 102 కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీద కూడా తెలిసిందే. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు, అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వటానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈరోజు ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగలంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ లిఫ్ట్ పాలసీ 4O ఐటీఈస్ జీసీసీల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించిన పాలసీ ఇది. ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనం హైదరాబాద్ ను కోల్పోయి చాలా నష్టపోయిన విషయం మనందరికి తెలిసిందే. ఐటీ సెక్టర్ లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మరి అంతేకాకుండా ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్ ని తెలంగాణ మొత్తానికి కనుక మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్ రెవెన్యూ జనరేటింగ్ సెంటర్. సో అటువంటి రెవెన్యూ జనరేటింగ్ సిటీని వదులుకొని మన రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఐటీని, సాఫ్ట్వేర్ అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలు ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ జరుగుతూ ఉంటే, బెంగళూరు అదే విధంగా 3-4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో అది 5-10 వేల కోట్లు కూడా చేరుకోపోవటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభ హాస్టళ్లుగా మారాయని వైసీపీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్లలో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన 2 నెలలు పూర్తి కావస్తున్న విద్యార్థులకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయకపోవడంతో కటిక నేల మీద పడుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుకుందామంటే ఫ్యాన్లు ఉండవు, ఫ్యాన్లు ఉంటేనేమో డోర్లు ఉండవు, దోమలకి పిల్లలు నానా అవస్థలు పడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారికి కనపడట్లా. కానీ సంక్షేమ శాఖ మంత్రి డొల్లా వీరేంద్ర స్వామి గారు అంటున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 143 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ మరపద్ధతులకి మేము వాడామని చెప్తా ఉన్నారు. ఈ రోజు మంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీరు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సంక్షేమ హాస్టల్కు 143 కోట్లు ఏ జిల్లా ఏ హాస్టల్లో మరమ్మతులు చేశారో చూపిమని అడుగుతా ఉన్నా. మనం చూసాం, హోంమంత్రి అనిత గారు అనకాపల్లి నియోజకవర్గంలో స్వయం ఆమె సంక్షేమ హాస్టల్ విజిట్ చేస్తే ఆమె తినే భోజనంలో బొద్దింకలు వచ్చింది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళారా చూడటం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అందరూ కూడా మా విద్యార్థి భవన నాయకులు సమస్యల మీద అన్ని సంక్షేమ హాస్టల్ విజిట్ చేస్తా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఈ కూటమి సర్కార్ పనిచేయాల్సింది పోయి రాత్రికి రాత్రి ఒక జీవో రిలీజ్ చేసింది మా మీద. ఒక చీకటి జీవో. అంటే ఇట్లాంటి జీవోలు
నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి జీవోలు విడుదల చేయరని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు దాకా విడుదల చేయలే. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేసి సమస్య ఇదని చెప్పినప్పుడు అధికార పార్టీ వాళ్ళు దాన్ని స్వీకరించి దానికి పని చేయాల్సింది పోయి ఇట్లాంటి జీవోలు తీసుకొని వస్తున్నాడు నారా లోకేష్ గారు. అయ్యా నారా లోకేష్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, విద్యాశాఖ మంత్రి గారికి, ఎందుకయ్యా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అంటే అంత భయమా అని అడుగుతున్నా. మేము కేవలం 4 రోజులు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విజిట్ చేస్తే రాత్రికి రాత్రి జీవో రిలీజ్ చేసావు. ఏమని? విద్యా సంఘాలు కానివ్వండి, ఏ రాజకీయ పార్టీలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్ కానీ విజిట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశావు. విద్యార్థి సంఘాలు ఉందా దేనికి? సమస్యలన్నీ కూడా విద్యార్థుల పట్ల సమస్యలు ఏదున్నా కూడా మీ దృష్టికి తీసుకొని వస్తే మేము వాళ్ళకు అండగా ఉంచుకొని వాళ్ళ సమస్య పరిష్కారానికి విద్యా సంఘాలు పనిచేస్తా ఉంటాయి. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చీకొట్టు జీవులు విడుదల చేసి విద్యా హక్కులను హరించే విధంగా ఈ రోజు జీవులు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితుల్ని, వాటిల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల్ని తెలుసుకోవడం కోసం, విద్యార్థుల్ని అడిగి హాస్టళ్లని పరిశీలించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లని పరిశీలన చేశాం. ఈ హాస్టళ్ల పరిశీలన సందర్భంగా, హాస్టళ్ల సందర్శన సందర్భంగా మా దృష్టికి అన్ని జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ హాస్టళ్ల సందర్శన సందర్భంగా విద్యార్థులతో మాట్లాడినప్పుడు మా దృష్టికి వచ్చిన అనేక సమస్యల్ని మేము చాలా విపులంగా రాసుకొని ఒక వినతి పత్రం రూపంలో ఆగస్టు 1వ తారీఖున 26 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు అందజేశాం. మేము వినతి పత్రాలు అందజేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఏమిచ్చిందంటే, హాస్టళ్లకు గాని స్కూల్స్ గాని విద్యార్థి సంఘాలు బయట వ్యక్తులు ఎవరూ రాకూడదు అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. మేము 4 రోజులు హాస్టల్ విజిట్ చేసిన తర్వాత మా దృష్టికి విద్యార్థులు అనేక సమస్యలు చెప్పాక మేము ప్రచార ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ప్రభుత్వం హాస్టల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, చాలా అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయకుండా, సంక్షేమాధికారులకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా, విద్యార్థి నేతలు విద్యార్థి సంఘాలు ఎవరూ మా విద్యా సంస్థలోకి అడుగు పెట్టకుండా ప్రభుత్వం ఒక జీవోలు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది, అప్రజాస్వామికమైంది అనేది మా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో చాలా సంక్షోభాలకు నిలయాలుగా మారాయి. ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ అంటే నరకానికి నకళ్లుగా మారాయి. ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించండి ప్రభుత్వాన్ని అడిగితే మీరెవరు మా హాస్టల్కి రావద్దు, మా స్కూల్కి రావద్దు, మా ట్రిపుల్ రావద్దు, మా యూనివర్సిటీకి రావద్దు, మా కాలేజీకి మీరు రావద్దని సర్క్యులర్లు ఇచ్చి, ప్రభుత్వము సర్క్యులర్లు ఇచ్చి నిరోధించగలదు గాని విద్యార్థుల ఉద్యమాన్ని, విద్యార్థుల శక్తిని ఆపే ధైర్యము ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, కనీస వస్తువులు మెరుగుపరచాలి, సన్న బియ్యం ఇవ్వాలి, మెరుగైన వస్తువులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ మరింతగా ఉద్యమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.